మాస్టర్స్ అందరికీ నమస్కారము. జై హో పత్రిజీ. ఒక 5 నిమిషాలు ఆగి మొదలు పెట్టండి అమ్మా. ఓకే సార్. ఎందుకంటే మొదటి రోజు కదా, కొద్దిగా మంది ఓకే. జాయిన్. ఓకే సార్. ఓకే. కరెక్ట్ గా 5కి మొదలు పెట్టేయండి. ఓకే. ఓకే. అమ్మ మొదలు పెట్టండి అమ్మా. ఓకే సార్. జై హో పత్రిజీ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ నమస్కరించుకుంటూ, ఆర్కేంజిల్ మైకేల్ సార్ చేత మన చుట్టూరా రక్షణ రేఖ ఏర్పడింది. మహా అవతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగుతో కూడిన రక్షణ రేఖ మన చుట్టూరా ఏర్పడింది. మనమందరము కూడా అష్టదిగ్బంధన క్రిస్టల్తో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పత్రిసారి యొక్క హృదయ చైతన్యంతో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనము ముందుగా అమ్మవారి యొక్క అవతారాలైన 9 అవతారాలలో మొదటి అవతారమైన శైలపుత్రి అమ్మవారితో కనెక్ట్ అయి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈ ఆశ్వయుజ మాసం అంటే అమోఘమైన ఆధ్యాత్మిక ఫలాలను అందించే కల్పతరువు, ఆత్మ చైతన్య కల్పతరువు. మామూలుగా ఈ ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా తీర్చిదిద్దుతారు మన పూర్వీకులందరూ. ఈ సమయంలో ఒకవైపు
అమ్మవారి శరన్నవరాత్రులు, ఇంకొక వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పుణ్యకాలము ఈ నవరాత్రులు. అలాంటి శుభోదయ వేళ మనం అమ్మవారితో కనెక్ట్ అయి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఆశ్వయుజ మాసం అంటే అణువణువునా కూడా పునీతం చేసే మూలపుటమ్మ ఉపాసన. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మన సాధకులందరికీ కూడా ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతుంది ఆ తల్లి. ఈ శరన్నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించుకుంటాం. ఈ మొదటి 3 రోజులు కూడా పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, ఆ తర్వాతి 3 రోజులు సరస్వతిగా ఆరాధించుకుంటాం మాస్టర్స్. ఈ నవరాత్రుల్లో ఆ దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు పోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది. శరన్నవరాత్రులలో నవదుర్గల అలంకారంలో ఆ పరాశక్తి దర్శనమిస్తుంది. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు ఆ అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా మనందరికీ కనుల విందు చేస్తుంది. నంది వాహనంపై మన భక్తులందరికీ దర్శనమిస్తుంది ఆ తల్లి. ఈ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును మనకందరికీ అందిస్తుంది. హాయిగా ధ్యానమగ్నులం అవుదాం మాస్టర్స్. మనలోకి మనం ప్రయాణం చేద్దాం. మన అంతరంగాల్లో ఉన్న ఆ శక్తిని వెలికి తీద్దాం. ఆ నవదుర్గల అవతారాలన్నీ మనలోనే ఉన్నాయని, మనలో నిబిడీకృతమై ఉన్నాయని తెలుసుకుంటూ జ్ఞానాన్ని అందుకుందాం. ధ్యాన నిమగ్నులమవుదాం. మనలోకి మనం ప్రయాణిద్దాం. ఈ శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఈ శైలపుత్రి అమ్మవారు మూలాధార చక్రంలో ఉన్నటువంటి త్రిపురదేవి. అంటే అర్చన, యంత్ర, మంత్ర, తంత్ర రూపాలలో శక్తి ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఇది ప్రపంచమంతటా జరుగుతుంది. తెలిసినా తెలియకపోయినా
ప్రతి జీవి తనలో ఉన్నటువంటి జీవశక్తి మీద ఆధారపడి మనం మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం మాస్టర్స్. ఈ పంచభూతాత్మికమైన ప్రకృతి అంతా కూడా శక్తి రూపంలోనే ఉంది. ఆ శక్తిని మనమందరము కూడా మూల చైతన్యంగా పిలుస్తున్నాం. ఆ చైతన్యమే ఆది పరాశక్తిగా పిలువబడుతోంది. ఆ త్రిపుటికి లోబడి మనమంతా పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మవారిని త్రిపురగా పిలుస్తున్నాం. అప్పుడు ఆ అమ్మవారు త్రిపురగా పిలువబడుతుంది. ఈ శక్తి భూమి మీద ఎలా మొదలైందో తెలుసుకుంటూ మన ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. శివశక్తుల స్వరూపమే ఆ మూల బిందువు. మనమందరము కూడా ఆ గాయత్రీ చక్రంలో మూల బిందువుని చూస్తూ ఉంటాం. ఈ భూమి మీదకి శక్తి అనే స్వరూపం ఎలా వెలువడిందో, ఎలా తయారైందో తెలుసుకుంటూ మనం ఈ ప్రక్రియను కొనసాగించుకుందాం. ఏదైనా శక్తి భూమి మీద ఉద్భవించాలి అంటే ముందుగా ఒక శరీరం తయారు కావాలి. ఆ శరీరం ఎలా ఏర్పడుతుంది అంటే సహస్రార చక్రం ముందుగా ఏర్పడి తరువాత మూలాధారం వరకు సుషుమ్నా నాడి ఏర్పడుతుంది. వీటికి మధ్యలో ఏం ప్రవహిస్తుంది అంటే మాస్టర్ ప్రకాశం ప్రవహిస్తూ ఉంటుందిట. ముందుగా ఈ శరీరంలో ఏ రక్త ప్రసరణ ఉండదు. అంటే ముందుగా రక్తం కూడా తయారు కావాలన్నమాట. రక్తం తయారు కావడానికి కూడా ప్రకాశం కావాలి, అంటే కాంతి కావాలి. దానికి ముందుగానే ఈ దేహం తయారవుతుంది. ఈ తల్లి గర్భంలో మొదటి 3 నెలల్లో కూడా శరీరం ఏర్పడుతుంది. దానికి కూడా కావాల్సింది కాంతే మాస్టర్స్. ఎంత చక్కగా వివరించారంటే ఒక తల్లి గర్భం దాల్చడానికి ముందే ఆ పురుషుడి ఆజ్ఞాచక్రం మీద ఆ జీవాత్మ అంతరంగంగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఆ ప్రకాశ స్థితిలో ఒదిగిపోతుందిట. దానిలో సప్తధాతువులు సమీకరించబడతాయి. ఆ తర్వాత నాడీ ప్రవాహం అనుసంధానించబడుతుంది. అందులోనే మనమందరము అనుకుంటున్న 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులని నడిపించేది ఇడ పింగళ సుషుమ్న నాడులు. ఇందులో సుషుమ్న అనేది ప్రధానమైనది. అదే దానిలో ముఖ్యమైన బిందువు. ఈ బిందువే 3 బిందువులుగా మారి 72,000 నాడులుగా తయారై తర్వాత శరీర ప్రవాహం అంతా జరిగి దానిలో కూడా శక్తి ప్రవాహం అయి అది తర్వాత చైతన్యంగా మారుతుంది. ఆ కాంతి వల్లనే, ఆ ప్రకాశం వల్లనే మన రక్తం ఎర్రగా ఉంటుంది.
ఎర్రగా ఉన్నా కూడా అందులో ఉన్నది కూడా కేవలం ప్రకాశమే మాస్టర్స్. కాంతి మాత్రమే. ఈ ప్రకాశమే లేకపోతే మనలో ఆ శక్తి అనేదే లేదు. ఆ కాంతి తర్వాత భాగంగా చక్రాలుగా మారుతుంది. మన ఈ శిరస్సుపై 12 చక్రాలు ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఈ 12 చక్రాలని కూడా యాక్టివేట్ చేసుకున్న వారిని బ్రహ్మనిష్ఠులు అంటారు. మన శరీరంలో ఉండేవి అన్నీ కూడా చక్రాలు అంటున్నాం. మనకు సహస్రారం వరకు బాగా అవగాహన ఉంది మాస్టర్స్. ఆ సహస్రారం తర్వాత నుంచి ఆ తర్వాత చక్రాలని స్థితులు అంటాం. ఇవన్నీ దర్శించాలంటే కేవలం కఠోర ధ్యాన సాధన ద్వారానే సాధ్యం మాస్టర్స్. ఒక పీఠాధిపతిని ఎన్నుకోవాలి అంటే 6 చక్రాలు యాక్టివేట్ అయి ఉండాలి. అవి ఎలా అవుతాయి అంటే అవి జన్మతః రావాలి మాస్టర్స్. జన్మతః ఎవరైతే ఆ 6 చక్రాలని యాక్టివేట్ చేసుకుని ఉంటారో వారికే ఆ పీఠాధిపత్యాన్ని అందిస్తారు. ఆ తర్వాతనే వాళ్ళు మిగతా చక్రాలను దాటగలుగుతారు. అందుకు ఈ అమ్మ దయ కావాలి. మనందరికీ కూడా ఆ అమ్మ చల్లని చూపు ప్రసరించాలి. అమ్మ కరుణ లేనిది, ఆ దయ లేనిది మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం మాస్టర్. కాబట్టి ఆ అమ్మని ధ్యానిద్దాం, మనస్ఫూర్తిగా ధ్యానిద్దాం, మనస వాచ కర్మణ ధ్యానిద్దాం. త్రిపుర సిద్ధి అని చదువుతాం ఖడ్గమాలలో మనమంతా కూడా. ఆ ఖడ్గమాలలో మొదట అమ్మ ఇచ్చే సిద్ధి త్రిపుర సిద్ధి. ఇది ఎవరికైతే సిద్ధిస్తుందో వాళ్ళు ఈ శైలపుత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎవరైతే ఈ శైలపుత్రిని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో వారికి అమ్మ త్రిపుటిని దాటగలిగే శక్తినిస్తుంది. దాటించదు, కేవలము దారి మాత్రమే మనందరికీ చూపిస్తుంది. దాటవలసింది మనమే మాస్టర్. ఆ శక్తినంతా మనమే సమకూర్చుకోవాలి కేవలం ధ్యానం ద్వారా. ధ్యానం చేసుకోమని మనని ప్రేరేపిస్తుంది ఆ తల్లి. ఎలా చేయాలో మనకి మార్గాన్ని పురికొల్పుతుంది. ఆ స్ఫురణని కూడా ఇస్తుంది. మనము ఈ జీవ పదార్థంగా, ఈ ప్రాపంచిక భోగిగా, రోగిగా ఉన్నా కూడా మనల్ని యోగిగా జీవించమని, జ్ఞానాన్ని అందుకోమని మనకి స్పృహని కలిగిస్తుంది. ఆ విశ్వశక్తిని గ్రహించడం ద్వారా మనము సిద్ధులను పొందుతామని మనని ప్రేరేపిస్తుంది. కాలచక్రంలో ఉండే విశ్వశక్తులన్నీ కూడా మానవులు ప్రేరేపిస్తుంది ఆ అమ్మ. కేవలం ఈ నవరాత్రులలోని. అందుకే ఈ నవరాత్రులకి అంత ప్రాముఖ్యత, అంతటి విశిష్టత. మనల్ని ఆ యోగులందరూ కూడా
ఆ శక్తి స్వరూపిణులంతా కూడా ఋషులుగా జీవించమని ఆదేశించారు. కానీ మనం ఆ మాట వినలేదు. అందుకే మనందరికీ ఇలాంటి ఉపాసనా విధానాలు అనుకరింపజేస్తే మనమంతా యోగులుగా మారుతామని ఇలాంటి విధానాలు పెట్టారు మాస్టర్స్. అంటే కనీసం ఇలాంటి విధానాలు పెట్టడం వల్లనైనా కానీ మనం నిష్టగా ధ్యాన సాధన చేసుకుంటామని వారి ఆలోచన. ఎవరికైతే ఈ భూమధ్య స్థలంలో కళ నిద్ర అనే భేదం లేకుండా దృష్టిని నిలుపుకోవడం సాధ్యమవుతుందో వాళ్ళు కేవలం 12 సంవత్సరములలోపే పరమాత్మని దర్శిస్తారట. ఆ విధంగా దర్శించడానికి ఒక చిన్న సీక్రెట్ ని కూడా మనందరికీ అందించారు. ఈ భూమధ్యం నుంచి సహస్రారానికి కేవలం 12 ఇంచుల దూరం మాత్రమే ఉంటుందిట. ఆ 12 ఇంచులంటే 1 ఇంచు దూరం మనం దాటాలి అంటే 1 సంవత్సరం పడుతుందిట మాస్టర్. దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత సాధన చేస్తే అలాంటి స్థితులను మనం దాటగలుగుతామా అని. అప్పుడు మాత్రమే ఆత్మపరంగా మనకి శాశ్వతమైన జన్మ లభిస్తుంది. అలాంటి విశేషమైన ఉపాసనా బలము అంతా కూడా ఈ నవరాత్రులలో ఉంచారు మన ఋషులంతా కూడా. హాయిగా ధ్యానిద్దాం. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం అందరం కూడా. చక్కటి శూన్య స్థితిలో ఉన్నాం. ఆ తల్లి యొక్క దీవెనలు అందుకుంటూ చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఆ కరుణామయ్య అయిన ఆ తల్లి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా మనందరిలో ప్రవహిస్తున్నాయి. అందుకే అమ్మవారిని కమలాత్మిక అని కూడా అంటారు. అంటే మనలో ఉన్న కమలాలని వికసింపజేసే రాత్రులివి. కాబట్టి మన గృహిణులంతా కూడా మొదటి నుంచి కూడా ఒక కార్యక్రమం మొదలుపెట్టే ముందు, అంటే ఒక ఉపాసన చేసే ముందు, అంటే కలశాన్ని స్థాపించే ముందు ఒక అష్టదళ పద్మం వేస్తూ ఉంటాం. అష్టదళ పద్మం అనే ముగ్గును వేస్తాం. అంతే కదా మాస్టర్. అంటే ధ్యానపరంగా దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే మనలో ఉన్న అష్టదళ పద్మాలని వికసింపజేసుకోవడమే. అందుకే ఆ తల్లి మనందరికీ తొలి గురువు అయింది. ఆ తల్లి గర్భం అష్టదళ పద్మం. అంతే కదా మాస్టర్. ఆ తల్లి గర్భమే మనందరికీ అష్టదళ పద్మం. అందుకే ఆ అమ్మ అక్కడి నుంచి మనకి పాఠాలు మొదలు పెడుతూ ఉంటుంది. అందుకే ఆ అమ్మ తొలి దైవం అయింది. నిజంగా చెప్పుకోవాలి అంటే స్త్రీ పురుష భేదాలు రూపాలు ఎక్కడున్నాయి మాస్టర్స్? అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి, మనకి అర్థం అవ్వడానికి ధ్యాన సాధన ద్వారా
ఈ ఆత్మ యొక్క జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని పొందమని చెప్పడమే ఈ శరన్నవరాత్రుల ఉద్దేశ్యం. అంటే ఈ బాహ్య ప్రపంచం మీదే ఆగిపోకుండా అసలైన ప్రకాశాన్ని, బ్రహ్మాన్ని అర్థం చేసుకోమని చెప్పడమే దీని అంతరార్థం. ఇప్పుడు మనమంతా కూడా పరిణామ దశలో ఉన్నాం మాస్టర్. ఇలా ఈ శక్తి స్వరూపము మొదలై జీవుడుగా మారి తరువాత విజయదశమికి దేవుడుగా మారాలని మన మునీశ్వరులందరూ బోధించారు మనకి. ఇది గనక మనమందరము సరి అయిన సాధనగా దీన్ని స్వీకరించి ఈ సాధన చేస్తే 12 సంవత్సరాల్లో జరిగే మార్పు మనకి ఈ 9 రోజులలో జరుగుతుందిట. కాబట్టి ఈ నవరాత్రులకి ఇంత ప్రాముఖ్యత ఉంది. పూజ చేసే ముందు మనమందరము సంకల్పం చదువుకుంటాం మాస్టర్స్ కదా. కాబట్టి చేయవలసిన సంకల్పం ఇదే, ధ్యాన సాధన కొనసాగించడమే. కాబట్టి ఎరుకతో సాధన చేసి విజయాన్ని సాధించవచ్చును. ఆ శైలపుత్రి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, కమలాత్మిక మాత అనుగ్రహంతో హాయిగా ధ్యానిద్దాం, చక్కగా ధ్యానం చేసుకుందాం, మనలో లోతులకు ప్రయాణిద్దాం. ఒక 2 నిమిషాలు చక్కగా ధ్యానం. చక్కటి స్థితిలో ఉన్నామందరము కూడా. ఈ సాధన ద్వారా మాత్రమే ఒక్కొక్క చక్రాన్ని దాటగలిగే శక్తిని పెంపొందించుకుందాం. ఈ నవరాత్రులలో అందరము కూడా ఇప్పుడు అమ్మ మనందరికీ జ్ఞాన సిద్ధిని ప్రసాదిస్తుంది, మన వాక్కుని శుద్ధి చేస్తుంది. ఈ సప్తమి కల్లా మనందరినీ జ్ఞానవంతులుగా మారుస్తుంది. మాస్టర్స్, ఈ శైలపుత్రిని ఆరాధించడము అంటే కేవలము ధ్యానమే, కేవలము ధ్యాన పద్ధతి మాత్రమే. ఎవరైతే రాత్రంతా కూడా జాగరూకులై ధ్యాన సాధన చేస్తారో ఈ నవరాత్రుల్లో వాళ్ళందరికీ కూడా అష్టసిద్ధులు కలిగి అసలైన జ్ఞానాన్ని ఇస్తుంది ఆ తల్లి.
హాయిగా ధ్యానిద్దాం. మహాశూన్యంలో ధ్యానం చేసుకుందాం. ఆ చక్కటి ఎనర్జీస్‌తో మనం ధ్యానం చేసుకుంటూ మన జీవితంలో సరి అయిన నిర్ణయాలని తీసుకుంటాను అని ఆ మాస్టర్స్ విన్నవించుకుందాం. మన నిర్ణయ శక్తిని పెంపొందించుకుందాం. మన నిర్ణయాలని మనమే అద్భుతంగా సృష్టించుకుందాం. ఆ తల్లికి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో నాకు కావలసింది నాకు అవసరమైనప్పుడు మాత్రమే తప్పకుండా వస్తుందని నమ్ముదాం. సర్వజ్ఞులకి సర్వవరాలను ప్రసాదించే తల్లి ఆ శైలపుత్రి. సర్వ దుష్ట శక్తులని తొలగించి సర్వ దుఃఖాలని హరిస్తుంది ఆ అమ్మ. అద్భుత శక్తి జ్ఞానం కలుగజేసేది ఆ తల్లి. భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ ఉండే ఆ తల్లి దివ్య కాంతిమై. ఆది అంతమూ లేనిది. ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి యోగ జ్ఞానంలో మాత్రమే ఉంటుంది. మనమందరము కూడా ఆ యోగం వల్లనే జన్మించాం మాస్టర్. నా శక్తి స్వరూపిణి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా తనలోనే ధరిస్తుందిట. హాయిగా ధ్యానిస్తున్నాం మాస్టర్స్. ఏ అరమరికలు లేవు. అన్నిటినీ మర్చిపోయాం. కేవలం మనతో మాత్రమే ఉన్నాం. ఆ శక్తి స్వరూపంతో కూడి మన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం.
ఆ శక్తితో మమేకమై మన సాధనని ఇంకా లోపటికి కొనసాగిద్దాం మాస్టర్. ఈ నవరాత్రి సమయాల్లో మొదటి రోజు మనం తీసుకోవలసిన ఆహార నియమాలు కూడా మనకి అందించారు మాస్టర్. ఈ రోజు మనము ఒక చిన్న కొబ్బరి ముక్క మరియు ఒక చిన్న అరటిపండు తీసుకోవడం వల్ల మన జీవితంలో అన్నపానీయాలకి ఎప్పుడూ లోటు ఉండదుట. అలాగే ఈరోజు ఎక్కువగా నీరు తాగమని, కొబ్బరి నీరు తీసుకోమని మనకి సందేశాన్ని అందించారు. ఇలా తీసుకోవడం వల్ల మనలో ఉండే మాయ తొలగిపోతుంది. ఇలాగే ధ్యానం ద్వారా మన ఆత్మని మనం దర్శించుకోగలుగుతాం మాస్టర్. ఈ ఆత్మను దర్శించినప్పుడు సర్వము కూడా మనకి ఏకత్వంగా దృగ్గోచరమవుతుంది. ఆ భావనతో మాత్రమే మనలో ఉన్న శోకం మాయమవుతుంది. మనలో ఉన్న ప్రతి కదలిక కూడా చైతన్యం నుంచే కదా ఉద్భవిస్తుంది. ఆ చైతన్యం అంటే వ్యక్తమైనది, వ్యక్తము కానిది, ఈ రెండింటికి కూడా భిన్నమైనది. మనలో ఉద్భవించే ప్రతి ఆలోచన కూడా ఈ చైతన్యం నుంచే ఉద్భవిస్తుంది. ఈ ఆత్మతత్వాన్ని దర్శించుకోగలగాలి అంటే కొన్ని అనుభవాలంటూ ఉండాలి మనకి. ఈ సృష్టి అంతా కూడా నామరూపక్రియలతో నిండిన స్వచ్ఛమైన పురుషతత్వం నుంచి వచ్చింది. ఎలాగైతే గంగా, యమున నదులన్నీ కూడా వాటి నామరూపాలతో ఉంటాయి. అవన్నీ సముద్రంలో కలిశాక నామరూపాలను వదిలేస్తాయి. అలాగే మనమందరము కూడా వివిధ రకాల శరీరాలను ధరించాం మాస్టర్. కానీ అందరిలో ఉన్నది ఒకటే అని, ఆ ఆత్మ స్వరూపమేనని కేవలం ఈ ధ్యాన సాధన ద్వారానే తెలుసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే
ఆత్మ మనకి ఏకంగా సాక్షాత్కరిస్తుంది. మనమందరము చూసే ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపమే. అది పరిపూర్ణంగా మన చైతన్యమే. ఎక్కడ చూసినా, ఏం చూసినా కూడా మనకు మనమే దర్శనమిస్తాం. మనందరికీ కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థ అనే 3 అవస్థలుంటాయి. ఇవన్నీ కూడా కలిసి తురీయ అవస్థలోనే ఉందని తెలుస్తుంది. చూసేవాడు, చూడబడేది ఇలా రెండూ లేవు మాస్టర్స్. రెండూ కూడా ఉన్నది ఒకటే. హాయిగా ధ్యానం చేస్తున్నాం. మహాశూన్యంలో మనమంతా కూడి ఉన్నాం. మనలో ఉన్న ఈ పంచకోశాలన్నీ కూడా ఒక్కొక్క పొరగా విప్పుకుంటూ వెళ్ళి చివరికి కోశాలన్నీ ఏమీ లేవు, వేరుగా ఏమీ లేవు, అవన్నీ కూడా నా స్వరూపాలే అని చెప్తాయి. మనం ఈ ధ్యానం ద్వారా విజ్ఞానమయ కోశం నుంచి ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం. ఈ ధ్యాన సమయంలో మనం మనల్ని మర్చిపోతాం. పూర్తిగా మనం ఎవరో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటాం. చివరిగా శ్వాస లేని స్థితిలో కూడా మనం నిమగ్నమై ఉంటాం. అంతటి సమాధి స్థితిని మనం చేరుకుంటాం మాస్టర్స్, చేరుకుంటాం. మన దృష్టిని మనం ఎప్పుడూ కూడా ఏకత్వం వైపు మరలించుకోవాలి. ఈ జీవ జగత్ స్వరూపమైన సృష్టి అంతా కూడా ఒకటే అని మనం గ్రహించాలి. ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు, ఆ తల్లి చల్లని చూపులు మనందరి మీద ప్రసరిస్తున్నాయి మాస్టర్స్. ఆ తల్లి చక్కగా వీక్షిస్తోంది మనందరి ఈ ధ్యాన స్థితిని. ఆ శక్తి స్వరూపులందరూ కూడా సాధన చేసింది ఈ ధ్యాన సాధన మాత్రమే మాస్టర్స్. ఆ సీతాదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీ అనుకుంటున్న దేవి అందరూ కూడా ఈ ధ్యాన సాధనలోనే వాళ్ళ వాళ్ళ స్థితులను అందుకోగలిగారు. వాళ్ళంతా కూడా మనలాగే ఈ మూలాధార చక్రం నుంచి చిట్ట చివరి సహస్రార స్థితి వరకు కేవలం ఈ ధ్యాన సాధన ద్వారా మాత్రమే అందుకోగలిగారు. కాబట్టి మనమంతా కూడా ఇలా ఈ సాధనను కొనసాగించుకుంటూ మన యొక్క స్థితులను పెంచుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ
ఆ జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. ఆ విశ్వం నుంచి వచ్చే ఎనర్జీస్‌తో మన ఆత్మతత్వాన్ని గ్రహించుకుందాం. మనలో నిగూఢంగా ఉన్న ఆ ఆత్మ జ్ఞానాన్ని చవిచూద్దాం. ఈ తల్లిని ఉపాసించే వారికి ఆ తల్లి భ్రమలన్నీ దూరం చేస్తుంది. మనందరినీ కూడా ఈ భౌతికత నుంచి అతీతంగా ఉండే శక్తిని మనందరికీ ప్రసాదిస్తుంది. మనలో ఉన్న అంతర్దృష్టిని, జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తుంది. అనేక కష్ట నష్టాలను ఓర్చుకునే శక్తిని మనకి ప్రసాదిస్తుంది. బలహీనులందరినీ కాపాడుతుంది ఆ తల్లి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటాం కదా మాస్టర్స్. ఈ దైవిక లక్షణాలతో మనం ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా మాయపొరలను తొలగించి మనల్ని ఆ ఒడ్డుకు చేరుస్తుంది. ఎంతవరకు అయితే ఈ నామరూపాలకి ప్రాముఖ్యత ఇస్తామో అంతవరకు అవిద్య, అజ్ఞానం అనే పొరలు తొలగకుండా అలాగే ఉంటాయి. అందులోనే ఇరుక్కుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ సాధనలో నిమగ్నమై తెలుసుకోగలుగుతామో వాటన్నిటినీ అధిగమిస్తాం మాస్టర్స్. మనం స్వయం ప్రకాశలమవుతాం. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆ తల్లికి అసలు కోపమే ఉండదుట. మనం ఎన్ని కష్టాలను అనుభవించినా కూడా సహిస్తూ చూస్తూ ఉంటుందిట ఆ సహనశీలి. వీరందరికీ ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందా అని. ఇదంతా మన దైవిక ప్రణాళిక మాస్టర్స్. ఈ యోగ సాధన ద్వారా మాత్రమే మనమంతా శూన్య స్థితికి చేరుకుంటాం. చర్మశక్తుల ద్వారా కాకుండా మనోచక్షుల ద్వారా మన అంతరంగాన్ని మనం వీక్షించగలుగుతాం. మనలో ఉన్న చీకట్లన్నీ తొలగించి మనకి ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది ఆ తల్లి, ఆ శైలపుత్రి అమ్మవారు.
ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆ శక్తి స్వరూపిణి తనలో ధరిస్తుంది. హాయిగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఆ తల్లి దీవెనలు అందుకుంటూ ఇలాగే మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆ చల్లని చూపులు మనందరి మీద ప్రసరింపబడాలని, ఈ ప్రపంచమంతా కూడా ధ్యానుల మగ్నులు అవ్వాలని, సాకారమయం అవ్వాలని, ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకుందాం మాస్టర్. మెల్లిగా హాయిగా శ్వాసిస్తూ ధ్యాన స్థితిలో నుంచి మెల్లిగా హాయిగా ఈ బయట ప్రపంచంలోకి, ఈ పరిస్థితులలోకి, ఈ బాహ్య ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిద్దాం మాస్టర్. మన ధ్యాన స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిద్దాం. ఆ తల్లి యొక్క ఎనర్జీస్ మనందరి మీద ప్రసరింపబడాలని కోరుకుందాం. ఈ విధంగా ధ్యాన సాధనని కొనసాగించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన పరిసరాలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ ధ్యాన సాధనని కొనసాగించడానికి సహకరించిన మన కుటుంబ సభ్యులందరినీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మామూలు స్థితికి